ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 13 ఒకసారి చూడండి మా. క్వశ్చన్ నెంబర్ 13 అడుగుతున్నాడు, ఇఫ్ 9 సూపర్ క్వశ్చన్ 9 to the power of 19 plus 6 is divided by 8 then the remainder obtained is అన్నాడు. ఆప్షన్స్ 7, 5, 4, 3 వాట్ ఎవర్ ఆప్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు బాగా తీసుకోండి, ఏదైనా సరే పవర్ కనబడుతుందంటే మా మైండ్కి ఏం రావాలని చెప్పినా 4 times అన్నా లేదా, సేమ్ లాజిక్ కెన్ బి అప్లైడ్. చూడండి 9 power 19 ఉంది, 4 మల్టిపుల్స్ ఉందా లేదా చూసుకోవాలి. 9 power 19 చేస్తే అసలు 9 power 4 చేస్తే ఏమవుతుందో చూద్దాం. రైట్, 9 power 4 అంటే మైండ్లోకి ఏం రావాలి, 9 power 4 అనగానే 9 into 9 into 9 into 9. రైట్, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 9 జా 81 9 జా లేదు అంటే ఇప్పుడు సరే ఇప్పుడు 8తో డివైడ్ చేయాలంటే చాలా దగ్గర వాల్యూ, ఇంకా సింపుల్ వాల్యూ, ఇది దూరం అవసరం లేదు. చూడండి ఇప్పుడు 9 ఒకటే ఉందనుకోండి, 9 power 1 ఉంది, 8తో డివైడ్ చేస్తే రిమైండర్ వస్తుంది, 8 1 జా 8 రిమైండర్ 1 వస్తుంది. లేదు 9 power 2 ఉంది, 9 power 2 అంటే మీనింగ్ 9 81 కదా, అంటే 81 9తో డివైడ్ చేయాలి. ఇది 9 స్క్వేర్ గురించి చెప్తున్నా, 9 స్క్వేర్ 8తో డివైడ్ చేయాలి. 8తో చెప్పండి, 8 9 72, 8 9 72, తర్వాత 8 10 80, ఎస్ 8 10 times 80 వస్తుంది. మన రిమైండర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. అంటే మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చాలా సింపుల్ పాయింట్, మల్టిపుల్స్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఉండాలి. రైట్, 9 ఉంటే 1 వచ్చింది. ఇప్పుడు 9 power 3 అంటే మీనింగ్ ఏం చెప్పండి, 9 cube 729, ఎస్ఆర్ నో 9 cube 729. ఇంకా రిమైండర్ చూసుకుందాం, 4తో చూసుకుందామా, 4 కదా 8 కదా మనకు కావాల్సింది, ఏదో ఒకటి 8 చెప్పండి. 8 తెప్పండి, 8 9 72 అంటే మళ్ళీ రిమైండర్ 1 వస్తుంది. చూడండి ఎస్ఆర్ నో 8 9 72 9 మళ్ళీ 9 రిమైండర్ 1 వస్తుంది. మళ్ళీ లాజికల్ రిమైండర్ ఇక్కడ కూడా 1 వస్తుంది. వేరెవర్ ఇగో పవర్ 9కి పవర్ 9 ఉన్నప్పుడు 8తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. ఇది బేసిక్ ఐడియా. కానీ తను ఏమంటున్నాడు అంటే తను క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అసలు యాక్చువల్లీ 9 to the power of 19 plus 6 చేస్తే రిమైండర్ ఎంత అంటున్నాడు. 6 అనేది 8 కంటే ఎక్కువనా తక్కువ అంటే 9 power 19 చేస్తే ఇట్లా 1 వస్తుంది ఎండింగ్ డిజిట్, మళ్ళీ ప్లస్ 6 యాడ్ చేస్తే ఏమవుతుంది 7 వచ్చేది. లాజికల్గా 7 ఆన్సర్.